Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఫ్రాన్స్ జట్టు ప్రయాణం ముగిసింది. అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన సెమీఫైనల్ పోరులో బలమైన స్పెయిన్ చేతిలో ఫ్రాన్స్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమితో టోర్నమెంట్ నుంచి ఫ్రాన్స్ నిష్క్రమించగా స్పెయిన్ గర్వంగా ఫైనల్లోకి అడుగుపెట్టింది. అయితే ఈ ఓటమిని ఫ్రాన్స్ అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. మ్యాచ్ ముగిసిన కొద్దిసేపటికే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నగర వీధులు రణరంగంగా మారిపోయాయి. తమ జట్టు ఓడిపోయిందనే నిరాశతో వందలాది మంది మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి దాడులకు దిగారు. కార్లను, దుకాణాలను తగలబెడుతూ అల్లర్లకు పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్యారిస్ రోడ్లపై ఫ్రాన్స్ అభిమానులు చేసిన హంగామాతో అక్కడ తీవ్ర అల్లకల్లోల పరిస్థితి ఏర్పడింది. వైరల్ అవుతున్న దృశ్యాల్లో రోడ్లపై పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటం, ప్రజలు ప్రాణభయంతో అటు ఇటు పరుగులు తీయడం కనిపిస్తోంది. పరిస్థితి అదుపు తప్పడంతో రంగంలోకి దిగేని పోలీసులు అల్లరి మూకలను చెదరగొట్టడానికి లాఠీచార్జ్ చేశారు. అయినప్పటికీ గుంపు వెనక్కి తగ్గకపోవడంతో చివరకు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ సైనిక పరేడ్ సందర్భంగా ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలని కోరారు. కానీ జట్టు ఓడిపోవడంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్లో స్పెయిన్ జట్టు మొదటి నుంచి అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించింది. ఫ్రాన్స్పై 2-0 తేడాతో విజయం సాధించి జయభేరి మోగించింది. స్పెయిన్ ఆటగాళ్లు మ్యాచ్లో 3 సార్లు బంతిని గోల్ పోస్టుకు చేర్చారు. అయితే అందులో ఒకటి ఆఫ్ సైడ్ కావడం వల్ల అంపైర్లు దానిని చెల్లనిదిగా ప్రకటించారు. అయినప్పటికీ మిగతా 2 గోల్స్తో స్పెయిన్ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఫ్రాన్స్ స్ట్రైకర్ కిలియన్ ఎంబాపేకు గోల్ చేయడానికి 3 సువర్ణ అవకాశాలు లభించినప్పటికీ స్పెయిన్ బలమైన డిఫెన్స్ను అతడు ఛేదించలేకపోయాడు. ఒక్క అవకాశం కూడా గోల్గా మారలేదు. ఈ టోర్నమెంట్ మొత్తంలో స్పెయిన్ జట్టు రక్షణ శ్రేణి ఎంత బలంగా ఉందంటే ఇప్పటి వరకు కేవలం బెల్జియం జట్టు మాత్రమే స్పెయిన్కు వ్యతిరేకంగా 1 గోల్ చేయగలిగింది. బెల్జియం మినహా ఏ ఇతర జట్టు కూడా ఈ ప్రపంచ కప్లో స్పెయిన్ రక్షణ వలయాన్ని దాటి గోల్ కొట్టలేకపోయింది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ఫ్రాన్స్ కూడా స్పెయిన్ ముందు మోకరిళ్లకు తప్పలేదు. ఈ ఘోర పరాజయం ఒకవైపు ఫ్రాన్స్ ఆటగాళ్లను కృంగదీయగా, మరోవైపు దేశవ్యాప్తంగా క్రీడా అభిమానుల ఆగ్రహ జ్వాలలకు కారణమైంది. ప్రస్తుతానికి ప్యారిస్ నగరంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూ ఉండడంతో భారీగా భద్రతా బలగాలను మోహరించారు.